జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. ఆయన గారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయ ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ సిఆర్ దున్నుదుర స్థానిక టీడీపీ శ్రేణులతో కలిసి విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయం రంగంలో గాని సినీ రంగంలో కావచ్చు ఆయనకు ఆయనే చాటి. ఎన్టీ రామారావుకు ఎవరు సాటి లేరని పేర్కొన్నారు. బడుగు బలహీనుల పేద నిరుపేదలకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు భుజాన మోసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేసి ఘన విజయం సాధిస్తామని ఎన్టీఆర్ కు మనం అర్పించే నిజమైన నివాళి అని నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారము. ఈరోజు అరకువేలి నియోజకవర్గం అరకువేలిలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు 1982లో పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవ నినాదంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం ఏ రోజు అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు బీజం పడింది. ఆ రోజు నుండి మన బడుగు బలహీన వర్గాలు, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలకు మాకు అభివృద్ధి అంటే ఏంటి తెలిసింది. మా గ్రామానికి పాఠశాలలు వచ్చాయి, మా గ్రామానికి కరెంట్ వచ్చింది, మా గ్రామానికి రోడ్డు వచ్చింది, మా గ్రామానికి మంచినీళ్ళు వచ్చింది. మా రాజకీయం అంటే ఏంటి తెలిసింది. అతి సామాన్య ప్రజలకి రాజకీయం అవకాశం కల్పించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు. ఒక రాజకీయ రంగంలోనే కాదు, సినీ రంగంలో కూడాను ఆయన మకుటం లేని మహారాజు. ఆయనకి రాజకీయంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఆయనే సాటి. ఎన్టీ రామారావు గారికి ఎవరు సాటి లేరు. ఆయన ఒక మార్గదర్శకుడు. ఆయన ఒక మార్గదర్శకుడితో పాటు ఆయన ఒక చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఉన్నతమైనటువంటి భావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన మార్గంలో మనమందరము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఆయన చూపిన మార్గంలో నడిచి పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో మనము ఈ అరకు నియోజకవర్గంలో 2029లో వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని ఘన విజయంగా గెలిపించి తెలుగుదేశం జెండాని రెపరెపలాడించి ఎన్టీ రామారావుని అసలైనటువంటి ఘన నివాళం అర్పిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్.